హలో అండి. ముఖ్యంగా టిఫిన్‌లంటే గుర్తుకొచ్చేది కామన్‌గా అయితే ఉప్మా అండి. అందులోనూ ఈ పెళ్ళిల్లో గానీ, ఫంక్షన్స్‌లో గానీ ముఖ్యంగా కనబడేది కూడా ఉప్మాయేననమాట. ఈ కరాచీనొక ఉప్మా అయితే చాలా సింపుల్‌గా అయిపోతుంది. కొంచెం మనం ఎంత తక్కువ నూకన్నా కొంచెం నీళ్ళు ఎక్కువ వేయడం వల్ల కూడా కొంచెం ఉప్మా అనేది ఎక్కువగా ఉరుమవుతదనమాట. అందులోనూ మా ఇంట్లో మా పిల్లలకి కానీ, మా వారికి కానీ ఈ కరాచీనొక ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంతకీ నేను కరాచీనొక ఉప్మా చేస్తున్నానని అయితే అనుకుంటున్నారేమో, కాదండి. గోధుమ నూక ఉప్మా అనమాట. ఈ నూక ఉప్మా అంటే చాలా ఇష్టం అనమాట నాకైతే. ఇవాళైతే ఎప్పటినుంచో తినాలని అయితే అనిపిస్తుందనమాట. మీరు తింటే తినండి లేదా మానేయండి అని చెప్పేసి నాకు నచ్చినట్టుగా అయితే నేనైతే ఇయాల ఒక్క అడుగు ముందుకేసి ధైర్యం చేసి నాకిష్టమైన ఉప్మా అయితే వండుకున్నాననమాట. ఎందుకంటే ఆడవాళ్ళం భర్తకి, పిల్లలకి ఇష్టమైందే వండడానికి చూస్తాం గానీ, మనకు నచ్చిందయితే పక్కన పెట్టేస్తాం. వాళ్ళు తినడం కోసం అయితే చూస్తామండి. ప్రతి ఆడవాళ్ళు ఇదే చేస్తారనమాట. మనకి నచ్చింది పక్కనెట్టి పిల్లలు, భర్త హాయిగా తింటే చాలనుకుంటారనమాట. కానీ ఉప్మా అయితే చాలా టేస్ట్ బావుంటదండి. ఇంతకీ మీకే ఉప్మా అంటే ఇష్టమో కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకు ఉప్మా ఎలా ఉందో కామెంట్ చేయండి.